నివాసమెక్కడా? మీకు భోజనం ఎలా లభిస్తున్నది అని అడిగాడు. సిద్ధయోగి అతనిని కౌగలించుకొని ఆశీర్వదించి నవ్వుతూ, నేను ఎప్పుడూ శ్రీగురుని చెంతనే ఉంటాను. శ్రీ గురుస్మరణనే నాకు ఆహారము, వారి మహిమయే నాకు అమృతతుల్యమైన పానీయము. శ్రీ గురుచరిత్ర గ్రంథము శ్రవణము చేస్తుంటే భుక్తి ముక్తి శీఘ్రంగా లభిస్తాయి. పరిశుద్ధులై దీనిని 7 రోజులలో పారాయణ లేక శ్రవణము చేసిన వారి పాపాలు నశించి సంతానము, ధన ధాన్యాలు, దీర్ఘాయువు, జ్ఞానము ఎవరు కోరినది వారికి లభిస్తాయి. నిష్కామములకు ముక్తినిస్తుంది అని చెప్పి తన వద్దనున్న గ్రంథం చూపారు. నామధారకుడు ఎంతో ఆసక్తితో ఆయన పాదాలకు నమస్కరించి, మీరే గ్రంథం సంగతి చెబుతుంటే నాకు ఎంత దూరం నడిచి దప్పికగొన్న వాడికి సాక్షాత్తు అమృతమే పోసినట్లున్నది. ఇది వినడం వలన నా అజ్ఞానం ఇంకా తొలగిపో